మధ్యాహ్నం అయితే చాలు వెళ్ళాలి ఆవిడ పక్కన పడుకుడిపోతా అంటాడు. మళ్ళీ ఆడ పక్కన 2 బొమ్మలు, ఒకటి బాలు దాని బొమ్మ, అది ఉందా లేదా అని మధ్య మధ్యలో చూస్తూ ఉంటాడు. ఉందమ్మా, ఉంది ఉంది, బొజ్జలే. మీ ఆడ పక్కన హ్యాపీగా బొజ్జో, చాలా కష్టపడి వచ్చావు కదా పనిచేసి, బొజ్జలే. కేరింగ్ హస్బెండ్గా వచ్చి కేర్ తీసుకుంటున్నాడు దాని పక్కన పడుకొని. దానికి ఏం అవసరమో అన్నీ ఈ రోజు నుంచి చూసుకుంటాడంట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం చూసుకోలేదు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాడికి అన్నీ తెలిసినట్టున్నాయి. మాకు వాడు చూసుకోవడమే కావాలి, దానికి ఏం అనకుండా. సరే అది ఎక్కడ లేచేస్తుందని దాని కాలు మీద పడుకుడిపోయాడు. అది లేవు కానీ ఏడు కూడా లేచి వెళ్ళిపోతాడని, అది ఎక్కడికి వెళ్తే అక్కడికి. తెల్లవారింటికి నీ వైఫ్ దగ్గర ఏంటి ఎప్పుడు నీ వైఫ్తోనే ఉంటావా? ఇప్పుడు తెలిసి వచ్చిందా ప్రెగ్నెంట్లో ఉంది, బాగా చూసుకోవాలని? బాగా చూసుకో మరి మీ వైఫ్కి. ఇంకా చిన్న చాకో చిన్న జారో వస్తారు కాబట్టి బాగా చూసుకోవాలి నువ్వు. అలా మీ వైఫ్ దగ్గరికి వెళ్ళి మీ వైఫ్ నడుము మీద పడుకుంటే ఎలాగా? అబ్బో ఎంత ప్రేమ వచ్చిందో.